ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లకు కొన్ని కీలక అధికారాలైతే అప్పగించింది. ప్రధానంగా అక్రమ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ఇక నుంచి జిల్లా కలెక్టర్లకి అప్పగించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసి మళ్ళీ యథావిధిగా అసలు ఆస్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగించే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి దఖలుపరుస్తూ కూటమి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే సివిల్ కోర్టులకు మినహా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ప్రస్తుతం ఎవరికీ లేదు. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇతర అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాలు అయితే జరిగేవి. దీంతో ఇప్పుడు అటువంటి వాటికి ఆస్కారం లేదు. అంటే ఇప్పుడు ఇంకా సివిల్ వివాదాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కలెక్టర్ల దగ్గరే దీనికి సంబంధించి ఒక ఇమీడియట్గా దాన్ని రద్దు చేసే అధికారం అయితే కలెక్టర్లకు ఇచ్చారు. జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం 1908ని సవరించిన ఏపీ యాక్ట్ అమెండ్మెంట్ 2023 బిల్లుకు 2023 మార్చి 20న శాసనసభ ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీని అమలు ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కమిటీ ఉంటుంది. దీనికి ఆ కమిటీ పరిశీలిస్తుంది అసలు ఈ అక్రమ పద్ధతిలో ఎలా జరిగినాయి ఏంటి అనేది ఆ ఫిర్యాదుల మేరకు. అలాగే ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారో ఆ రిజిస్ట్రార్కి సబ్ రిజిస్ట్రార్కి 3 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడుతుందట. ప్రధానంగా నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన, ఒకే ఆస్తికి 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసిన, కోర్టు అటాచ్మెంట్లో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్లు చేసిన అలాంటి సబ్ రిజిస్ట్రార్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు సవరించిన చట్టంలో ఈ అంశాన్ని చాలా క్లియర్గా పొందుపరిచారు. విధి నిర్వహణలో సబ్ రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు వల్ల క్రయ విక్రయదారులకు నష్టం వాటిల్లినట్లు రుజువైతే 7 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇప్పటికే అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో ఈ అంశాన్ని కూడా పేర్కొన్నారు. మొత్తానికి ఇక్కడ నుంచి సక్రమ రిజిస్ట్రేషన్లో జరగాలి. ఎక్కడైనా కాసులకు కక్కుర్తపడి సబ్ రిజిస్ట్రార్లు కనుక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పడుతోంది. అలాగే ఈసారి ఇంకా సివిల్ కోర్టుల వరకు వెళ్ళి ఆ వివాదాలు ఏళ్ల తరబడి నాంచకుండా కలెక్టర్ కనుక మనం అర్జీ పెట్టుకుంటే ఆ కమిటీ పర్యవేక్షణలో ఇమీడియట్గా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. నిజంగా ఇది సక్రమంగా జరిగితే ప్రజలకి చాలా మంచి వెసులుబాటు.